ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన తాజా వార్త. తెలంగాణలో మళ్లీ ఎన్నికలు. షాక్ లో సీఎం రేవంత్ రెడ్డి, ఆనందంలో కేసీఆర్. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే మిత్రులారా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టడం వల్ల ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్లిపోతాం. తెలంగాణ రాష్ట్రంలో ఇదివరకే నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, రైతన్నలు, ఆసరా పింఛన్ వాహులు కాంగ్రెస్ పైన ఎదురుదాడికి తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సందర్భంలోనే రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 117 అసెంబ్లీ స్థానాల్లో 64 స్థానాలు గెలిచిన కాంగ్రెస్, 39 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్. దీంట్లో ఉన్న దాదాపు 11 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరి 75 దీనికి బలగమైతే 28 బీఆర్ఎస్ లో ఉండడం జరిగింది. ఇలాంటి తరుణంలో షాక్ పైన షాక్ ఇస్తున్న కాంగ్రెస్ కి గట్టి షాక్ ఇచ్చే విధంగా కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. ఒకవేళ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు అక్టోబర్ మాసంలో గినక వస్తే కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ పడే అవకాశం అయితే ఎక్కువ మోతాదులోనే ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఎందుకనగా రాష్ట్రంలో కాంగ్రెస్ పైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం, నిరుద్యోగులు, రైతన్నలు తీవ్ర అసంభావం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఇదంతా కేసీఆర్ కు కలిసి వచ్చే అవకాశం ఉంది. మళ్లీ రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి గ్రామాల నుంచే తన ప్రాతిపాదికను పన్నుతున్నట్టు సమాచారం. ఏది ఏమైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుకుందాం. రైతన్నలను, ప్రజలను, తెలంగాణ రైతాంగాన్ని అగ్రస్థానంలో పెట్టాలని కోరుకుందాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్.